హలో ఎవ్రీవన్, నాకు కిడ్స్ టాయ్స్ చేయాలనిపించింది. 9 సెటప్స్ ఎడ్యుకేషనల్ టాయ్స్ అన్నమాట. 2 to 4 ఇయర్స్ అనుకోండి ఏజ్. వాళ్ళు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. స్టికింగ్ లా ఉంటది. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. పిల్లలతో కూర్చొని ఎలా చేస్తే ఈ బ్లాక్స్ కాస్ట్ అయితే 130 అయితే పడింది. ఇడ్లీ పాత్ర, గరిట వాళ్ళకి అటు ఇటు ఉల్టా చేసేసి ఇచ్చేస్తాం. ఇదేంటి అలా చెప్పొచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేదంటే వాళ్ళు చించేస్తారనమాట. ఇలా ఇవి కావాలని అంటారా? ఎస్. ఇక్కడ మనం ఉన్నాము, ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇండియా గురించి నేర్పించచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ సెటిల్ బ్యాగ్స్ ఒక 5th క్లాస్ వచ్చేంత వరకు అంటారా? ఎప్పుడు మీకు ఎలా అవుతుంది కదా చేస్తే ఇది ఆన్ అవుతుంది. మరి వీటిని స్టాకింగ్ గేమ్స్ అని కూడా అలా అంటారనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మొమెంట్స్. నేను కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే నా పేరు కృష్ణవేణి, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెజెంట్ స్టేయింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్ ఉంటాయంటే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి అండ్ ముంబై ఆంధ్ర బ్లాగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా డ్రెస్సింగ్స్ అని, జ్యువెలరీస్ అని, డ్రెస్సెస్ అని, జ్యువెలరీస్ అని, శారీస్ అని చెప్పి ఆన్లైన్ షాపింగ్ రివ్యూ చేస్తాను కదా. ఈసారి నాకు కిడ్స్ టాయ్స్ చేయాలనిపించింటే, నాకు 3 years పాప ఉంది కదా, తనకి ఎంత అయిందంటే తనకి ఏం చెప్తే బాగుంటుంది, తనకి ఏ టాయ్స్ కొంటే బాగుంటుంది అని ఆల్వేస్ థింక్ చేస్తూ ఉంటాను కదా. సో అందుకని చెప్పి తనకి ఇచ్చే టాయ్స్ తను ఎలాంటివి వాడుతుంది అండ్ తన కోసం కొన్ని ఇచ్చాను. దాంతో పాటు తన దగ్గర ఆల్రెడీ ఉన్నవి పాడైపోయింది, అవి చూపిస్తే బాగోదు కదా అని చెప్పి కొంచెం రివ్యూ కోసం కూడా కొన్ని తీసుకొచ్చాను అనమాట. అలాగా ఒక 8-9 సెటప్స్ ఎడ్యుకేషనల్ టాయ్స్ అన్నమాట. ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఏది ఎలా ఉందని ఒక రివ్యూ చేసేద్దాము. ఫస్ట్ అంటే ఇవి యాక్చువల్లీ మరీ చిన్నపిల్లలు కాదు, కానీ ఒక 2 years ప్లస్ ఏజ్ వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతాయి అన్నమాట. 2 to 4 years ఏజ్ వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతాయి. ఇది చూపించే టాయ్స్ అని కూడా వీటన్నిటితో పాటు చిన్నపిల్లలు కూడా ఒక ఆర్డర్ ఇచ్చేసాను. ఇది నాకు నచ్చాయి అనమాట. ఏంటంటే వాటర్ లో మనం టబ్బు పెట్టి పెడతాం కదా, టబ్బు పెట్టినప్పుడు వాళ్ళకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. బాగా చేసేటప్పుడు వాటర్ తో ఎక్కువ ఆడతారు కదా, అందులో వేసామంటే అట్రాక్టివ్ గా వాళ్ళ ఐ కాంటాక్ట్ పెరుగుతుంది అనమాట. ఇవి అలా అలా వాటర్ లో మూవ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇవి కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ అనొచ్చు. ఎడ్యుకేషనల్ పర్పస్ అని అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదో చదివేసి ఉద్ధరించిస్తారని కాదు, బట్ మైండ్ యాక్టివ్ అవుతుంది అనమాట. అంతే తప్ప వాళ్ళకి ఇప్పటి నుంచి వృద్ధేయడం అదే ఉద్దేశం ఏమీ కాదు ఇందులోని. జస్ట్ మైండ్ యాక్టివ్నెస్. వీళ్ళు పట్టుకోవడానికి క్యాచ్ చేస్తారు, అది ఎటు వెళ్తుందో అటు వెళ్తుందో మైండ్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. అది అటు వెళ్తుందో ఎలా వెళ్తుందో ఎలా వెళ్తుందో అటు ఇటు చూస్తూ ఉండటం గానీ, అది పట్టుకోవడానికి క్యాచ్ చేయడం గానీ, వీటిని ఏమంటారంటే మోటార్ స్కిల్స్ అంటారు అనమాట. ఇలాంటి వాటి వల్ల మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. పట్టుకునేటానికి ఇలా ప్రెస్ చేయటము, ఆ సౌండ్ కి రియాక్ట్ అవ్వటము, ఇదంతా ఉంటదన్నమాట. సో ఇది చిన్నపిల్లలకి అయినా సరే ఇది కూడా ఒక ఎడ్యుకేషనల్ టైపే అనమాట. ఒక్కొక్క టైప్ ఉన్నాయన్నమాట. టోటల్ అయితే ఇవి మనకి 12 పీసెస్ అనేవి ఇచ్చారు. దీని కాస్ట్ అయితే 194 పడింది. వన్స్ వచ్చేసరికి వాళ్ళు కూర్చోడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో మనం వాటర్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఎలా ఆడతారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఆ ఏజ్ పిల్లల నుంచి మనకి వాళ్ళకి బాగుంటాయి అనమాట. ఒక మినిమం 8 months నుంచి అలా కూర్చున్నప్పుడు దే ట్రైన్ టు క్యాచ్ సంథింగ్ అంటారు కదా, ఆ టైంలో ఇలాంటి బొమ్మలు అనేవి వాళ్ళకి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. కొంచెం చిన్నపిల్లలు చేయొచ్చు ఏదనంటే ఇదన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలా స్టికింగ్ లా ఉంటది. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఇలా స్టిక్ అవుతుంది. ఆరెంజ్ అని, బనానా జస్ట్ స్టిక్ చేయడం అనమాట. ఇది ఈ కటింగ్ తెలుసా, ఒక ప్లేట్ లా ఇచ్చారు. దీన్ని పెట్టుకొని ఒక చాక్ కూడా ఇచ్చారు. ఇలా పెట్టేసి ఇంకా కటింగ్ చేసినట్టు అనమాట. ఇలా వాళ్ళ చేత్తో వాళ్ళు కట్ చేసినట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా ఇదైతే నాకు మొత్తం ఒక 4 fruits 4 vegetables అని చెప్పి అండ్ అంత ఒక ప్లేట్ లో పెట్టి మా జియా అయితే ఇలా కట్ చేయడం, మమ్మీ తింటావా, ఇగో యాపిల్ తినేలా అంటుంది అనమాట. అలా సో ఇలా ఈ బాస్కెట్ తో యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, వాటర్ మెలన్, పైనాపిల్, ఆరెంజ్, పియర్, బనానా ఇలా అన్నమాట. ఒక 8 సెటప్స్ ఇచ్చారు. అండ్ టోటల్ గా అయితే దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే కాస్ట్ అయితే 217 పడింది. 217 కి క్వాలిటీ అయితే అదే గట్టిగా ఇచ్చారనమాట. మనం ఎంత ప్రెస్ చేసినా సరే ఈ మెటీరియల్ అనేది ప్రెస్ అయ్యేది కాదనమాట. వెరీ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్. మీకు తెలుసు, ఈ షైనింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇదేమి ఇలా నొక్కగానే లోపలికి వెళ్ళిపోయేది కాదనమాట. స్ట్రాంగ్ మెటీరియల్. నెక్స్ట్ వన్ అయితే బ్లాక్స్ కూడా ఒక 2 years పిల్లల్ని, ఒక 2 years ప్లస్ పిల్లల నుంచి పెట్టడానికి ట్రై చేస్తారు. 1.5 year నుంచి కొంచెంగా స్టార్ట్ చేస్తారు. ఒక 2 years ప్లస్ పిల్లలకి అయితే బాగుంటది అనమాట. ఈ బ్లాక్స్ ఏంటంటే పైన ఏమేమి ఎలా చేయొచ్చు అని చెప్పి మొత్తం రాస్తున్నాయి. మనం పిల్లలతో కూర్చొని ఎలా చేస్తే వాళ్ళు ఫన్ గా చేస్తారనమాట. మనతో పాటు కూర్చొని చేస్తారు. సిరీస్ చేయొచ్చు, నెంబర్స్ చేయొచ్చు, వెహికల్స్ చేయొచ్చు, బిల్డింగ్స్ లాగా. అండ్ ఇక్కడ జైంట్ వీల్ లేదు, నార్మల్ ప్లాస్టిక్. కానీ బ్లాక్స్ తో ఏంటంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా నా వరకు వేస్ట్ అని చెప్తాను.
ఎందుకనంటే ఇవి ఎక్కడికక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు బ్లాగ్స్ తో. మనం పిక్చర్ చూపించాను కదా, లైక్ దట్ ఇలా ఇంకా సెట్ చేసుకోవటం అనమాట మనకు నచ్చినట్టు. అండ్ దీని కాస్ట్ అయితే ఆ! ఈ బ్లాక్స్ కాస్ట్ అయితే 138 పడింది. పిల్లలకి ఆ కాస్ట్ పెట్టడమే ఎనఫ్ అన్నమాట. మరి ఎక్కువ పెట్టడం అవసరం లేదు. ఆ ఏజ్ పిల్లలకి సరిపోతాయి. 100 పీసెస్ ఉంటాయి. అంటే 100 బాబున్నారు చెప్పండి. మీ ఒకవేళ పాప ఉన్నట్టయితే ఇవి తీసుకోండి. ఇది బావుంటది. జియా ఆల్రెడీ ఇవి యూజ్ చేసిందిలో సగం పడేసింది కూడా మీకు తెలుస్తుంది. యూజ్ చేసినయి కానీ ఐ మీన్ వీటన్నిటితోనే తీసుకున్నాను ఇప్పుడిప్పుడే. తనకి నాతో పాటు రోజు వంట చేయడం చూస్తది కదా! మమ్మీ నేను ఎలా కుక్ చేస్తున్నాను, ఎలా కుక్ చేస్తున్నాను అంటుంది. ఇది క్యూట్ గా మిక్సీ జారు, కప్పు, స్టవ్, గరిటె ఇలా చాలానే ఇచ్చారు. జియా ఇంకా చాలా కొన్ని పడేసింది అనుకోండి. వీటన్నిటితో చెప్తే అది కూడా తీసుకుంటారు కదా అని చెప్పి ఇది కూడా చెప్తున్నానన్నమాట. సో దీని కాస్ట్ కూడా అంత ఏం ఎక్కువ కాదు. 180 అలా పడింది అంతే. అది మైండ్ కి షార్ప్ ఇస్తది అండ్ కలర్స్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. వీళ్ళు 2 ఇయర్స్ లెస్ దాన్ కన్నా 3 ఇయర్స్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం చేయగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మైండ్ యూజ్ చేసి చేయాలి కదా దీన్ని. ఇలా మనం కలర్ సెట్ చేయడమే, వాళ్ళకి అటు ఇటు ఉల్టా చేసేసి ఇచ్చేస్తామన్నమాట. ఒక దాంట్లో ఒకటి ఏది ఉంచుకున్నాను అన్ని కూడా మిక్స్ చేసి ఇచ్చేయాలి ఇలా. అంటే వాళ్ళతో పాటు మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇదిలో ఉంది కదా, ఇలా వాళ్ళకి మ్యాచెస్ ఇస్తే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇప్పుడు ఈ కలర్స్ తెలుసు 3 ఇయర్స్ కి మనం చెప్తూ ఉన్నట్టయితే వాళ్ళకి కలర్స్ తెలుస్తాయి. ఇలా సెట్ చేసేయడం అనమాట. ఇది తీసి పెట్టాను కదా, ఇలా వాళ్ళ మైండ్ కి చాలా యాక్టివ్నెస్ వస్తుంది. సింపుల్ గా ఓన్లీ 4 ఉన్నాయి కనుక 3+ అయితే తీసుకోండి. జియాకి ఈ మంత్ 16th 3+ అవుతుంది. సో ఎలాగో ఇది తీసుకున్నాను కదా, ఎలాగో ట్వైస్ తీసుకున్నాను కదా, ఇది అక్కడి నుంచి యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. 5 కి క్వాలిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది అనమాట. జస్ట్ 135 ఇది. అండ్ నెక్స్ట్ పిల్లలు ఒక 2-3 ఇయర్స్ ప్లస్ ఉన్నారంటే పిల్లలు కంపల్సరీ ఇలాంటి చార్ట్స్ ఉండాలి. ఎందుకనంటే అలాగ వాళ్ళకి ప్లే గ్రూప్ పంపము. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం పేరెంట్సే ఫస్ట్ గురువు కదా, వాళ్ళకి చెప్పాలి. లేదంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పట్లేదు అని అంటే వాళ్ళు ఫోన్ టీవీస్ ఎడిక్ట్ అయిపోతారు. ఆ టీవీ ఫోన్ ఎడిక్ట్ అయ్యే బదులు ఇలాంటివి వాళ్ళ హైట్ లో వాళ్ళ హైట్ కి సరిపడా పెట్టేసి మనం ఇక్కడ ఒక ఎక్కడైనా పూర్తి చేసేసి డైలీ అలా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అలా అలా మమ్మీ ఇదేంటి అలా చెప్పొచ్చు అనమాట. మొత్తం 16 సీట్స్ ఉంటాయి ఆల్ఫాబెట్స్ గా. ఈ బ్యాక్ సైడ్ ఏమో ఇది నెంబర్స్ విత్ కౌంటింగ్ అనమాట. 1 అంటే 1 కదా, 1 పక్కన 1, 2 ఉంది కానీ కదా, 1 2 అలా అన్నట్టు ఆల్ఫాబెట్స్. అండ్ తర్వాత ఎటువైపు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫార్మ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఫ్లవర్స్, vehicles, birds, colors, shapes, body parts, good habits, weeks, months, emotions, and last ఫోనిక్స్. ఇలా అవన్నీ వచ్చేసరికి ఫోనిక్స్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్ ఇన్ 1 చార్ట్. అసలు ఇంటంత అక్కడక్కడ పెట్టేసే కన్నా ఇలాంటిది ఒకటి తీసేసుకొని జస్ట్ 109 కి మంచి క్వాలిటీతో వచ్చేసింది. ఇట్లా పేపర్ లాగా ఏం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో 4, ఈ 4 అనేవి ఒకే దాంట్లో వచ్చాయి. ఏంటి ఆల్రెడీ అందులో ఆ చార్ట్ లో ఉన్నాయి కదా, ఏబిసిడీలు అన్ని ఉన్నాయి కదా, ఇంకా స్పెషల్ గా ఇవి కావాలని అంటారా? ఎస్, ఇవి కావాలన్నమాట. ఎందుకు అని అంటే అవి జస్ట్ చూసి గుర్తుపెట్టడానికి. ఇది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉందనంటే అన్ని తీసేస్తా, ఆ ఏలో ఏ కరెక్ట్ గా ఫిక్స్ చేయడానికి వాళ్ళు థింక్ చేస్తారనమాట. ఎలా పెట్టాలి అండ్ సైజ్ అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఐ కాంటాక్ట్, హ్యాండ్ కాంటాక్ట్ పెరుగుతుంది అండ్ ఆల్ఫాబెట్ ని గుర్తు పెట్టుకుంటారు, కలర్స్ చెప్తారు, ఇలా అన్నమాట. ఇవన్నీ ఇలా చేయడం వల్ల ఆ చార్ట్ వల్ల జస్ట్ చూస్తారంటే, కానీ వీటి వల్ల ఐ కాంటాక్ట్ అండ్ హ్యాండ్ కాంటాక్ట్ తెలుస్తుంది అనమాట. సో ఎంజాయ్ చేస్తారు కొంచెం పెట్టడానికి. పిల్లలు ఆడటానికి ఇష్టపడతారు కదా, సో ఆడుతూ చదువుకోవాలని అంటారు కదా, అలా అనమాట. ఆడుకుంటూ చదువుకున్నట్టు వస్తుంది అనమాట. సో ఇందులో అయితే ఆల్ఫాబెట్స్, నెంబర్స్, షేప్స్ అండ్ బాడీ పార్ట్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. నేనైతే ఓపెన్ చేయట్లే, ఎందుకంటే ఆల్రెడీ ఇవైతే జియా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అక్కడక్కడ పడేసిందని చెప్పాను కదా, వేరే తీసుకుని మళ్ళీ రిటర్న్ పెట్టేయాలి నేను. ఓపెన్ చేసి అందుకే చూపించట్లేదు. ఈ 4 కలిపి జస్ట్ 260కి వచ్చేసాయి అనమాట. 260కి 4 అని అంటే బాగుంటుంది. మీకు కనిపిస్తుందా ఇది? థిక్ ఏం సన్నగా విరిగిపోయేది అంత క్లీన్ గా ఏం లేదు, థిక్ గానే ఉంది. సో
పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ రోజులే ఉంటది. ఒక 3 ఇయర్స్ ప్లస్ అయ్యాయి అనుకోండి. దే కెన్ ఏబుల్ టు రికగ్నైజ్ అవర్ ఇండియా. ఇండియాలో మనం ఈ స్టేట్ లో ఉంటున్నాం. ఇది ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఫన్నీగా చెప్తూ వాళ్ళకి ఇండియా గురించి నేర్పియొచ్చు అనమాట. స్కూల్‌కి వెళ్ళాక అంటే అఫ్ కోర్స్ వాళ్ళు నేర్చుకుంటారు. బట్ ఇది ఇంట్రెస్ట్ కదా! మనం ఎక్కడున్నాం తెలుసా? ఇది వాళ్ళు బై హార్టింగ్ కన్నా ఇలా ఇలా చూసి ఓకే. ఓకే. మా మమ్మీ చెప్పేది కదా! అని అన్నట్టు వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉంటారండి. ఇది పెట్టడమే కదా! ఇక వాళ్ళకి ఇంకా చెప్పాలనంటే జస్ట్ ఇది పజిల్ అంతే. ఇదొక పజిల్ గేమ్ అంతే. వాళ్ళు చేసి మన ఇండియాని ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారనమాట. ఆల్రెడీ జియా యూజ్ చేస్తుంది. 119 ఇది జస్ట్ 119కి వచ్చింది. క్వాలిటీ బావుంది. నైబరింగ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని కూడా అన్ని కూడా దానిపైన ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉందిగా ఆంధ్ర, అమరావతి, తెలంగాణ, హైదరాబాద్ అలా అన్నట్టు ఆ క్యాపిటల్స్ కూడా దానిపైన ఉన్నాయి. వాళ్ళు వేసుకోరు అంత అవసరం లేదు కానీ జస్ట్ మిక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ట్రై చేయొచ్చు. నేను పక్కన ఒక వీడియో కూడా పెడతాను చూడండి. జియా ఏం చేసింది అనేది, ఎలా ఆడుతుంది మా పాప అనేది. ఇదన్నమాట. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు. ఒక బెడ్ షీట్ లా ఉందన్నమాట. అంత పెద్దది వచ్చేసింది. అండ్ దీనిపైన ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా! ఏ దీని కాస్ట్ అయితే 183 పడింది. క్లాత్ అన్నమాట ఇది. ఇది మీకు ప్లాస్టిక్ అలా కాదు. క్లాత్ ది మనం వాళ్ళు ఆడతారు కనుక వాష్ చేస్తూ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అన్నట్టయితే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ తో పాటు మైండ్ యాక్టివ్నెస్ కూడా ఉంటదన్నమాట. మినిమమ్ 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి పిల్లలకి ఒక 5th క్లాస్ వచ్చినంత వరకు ఈ బ్యాట్స్ సరిపోతాయి అన్నమాట. సైజెస్ అనేవి ఇలా జస్ట్ హ్యాండ్ ఉంటది. మన నార్మల్ బ్యాట్స్ ఎంత అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కదా హెయిర్ స్టిక్ వి. ఇవి అలా లేకుండా ఈ స్టిక్ లెంత్ తక్కువ ఉంది. ఇది అయితే కొంచెం సేమ్ అలాగే ఉందన్నమాట. ఇది టూ బ్యాగ్స్ ఇచ్చారు. 2 బ్యాగ్స్ అండ్ 3 కాక్స్ ఇచ్చారు వీటితో పాటు. అండ్ ఈ బ్యాగ్ ఇలా సింపుల్ గా బ్యాగ్ తో ప్రొవైడ్ చేశారనమాట. 3-4 ఇయర్స్ అనుకోండి. 4 ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కొంచెం వాడతారు. 3 నుంచి కొంచెం అలవాటు అవుతారు అంతే. అండ్ ఈ బ్యాగ్స్ ది కాస్ట్ ఎంత పడిందంటే 31 కాస్ట్ పడింది. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ చేసేసే ఉంచాను. హలో సారీ ఇది నా వాయిస్ కాదు. ఐ విల్ చేంజ్. హలో ఓ మై గాడ్ ఇది కూడా నా వాయిస్ కాదు. హలో ఇది కాదు. హలో హలో ఈ జెన్ వాయిస్ వస్తుంది. హలో ఎస్ దిస్ ఇస్ మై వాయిస్ కదా. ఇప్పుడు మీకు ఎలా అవుతుంది కదా. ఇది స్పీకర్, ఇది మైక్, బ్లూటూత్ కనెక్ట్. మనం జస్ట్ ఈ రెండింటి కనెక్ట్ చేయడానికి అయితే బ్లూటూత్ అవసరం. జస్ట్ ఇది కూడా బ్లూటూత్ కనెక్షన్. ఇక్కడ ఉంది కదా ఇక్కడ బటన్స్ ఉంటాయి. వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సర్వీసెస్ మాట్లాడదాం. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా. జస్ట్ ఈ సెంటర్ దగ్గర ప్రెస్ చేస్తే ఈ సెంటర్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. అండ్ దీనికి ఇది కనెక్ట్ చేయాలంటే ఇక్కడ బ్లూటూత్ లా అనమాట. ఇది ఆప్షన్. ఇది ప్రెస్ చేయగానే ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. అండ్ దెన్ వాల్యూమ్ డౌన్ అప్ చేసుకోవడానికి అండ్ మనం వాల్యూమ్ డౌన్ అప్ చేసుకోవడానికి అండ్ మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఇది కూడా మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ సాంగ్స్ అలా పెట్టుకోవడానికి అయినా సరే లేదా మొబైల్ అయినా సరే ఈ స్పీకర్ కనెక్ట్ చేసి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ స్పీకర్ దానికి కూడా నాట్ ఓన్లీ టు దిస్ మైక్. ఓకే దీని కాస్ట్ ఎంత పడింది తెలుసా? మా జియా కన్నా నేనే ఎక్కువ వాడుతున్నా. మీకు ఏమైనా దారుణంగా వస్తుందా? అయితే 349 పడింది అనమాట. స్పీకర్ మైక్ ఇది లేకుండా నాకు తెలిసి ఏ ఇల్లు ఉండదేమో. చాలా మంది ఇది తీసుకునేసరికి ఎన్ని వ్యూస్ ఉన్నాయో, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో తీసుకున్న వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది తీసుకున్నారనమాట. సో ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. 2 ఇయర్స్ ప్లస్ పిల్లలకి అయితే మాట్లాడడానికి అప్పుడప్పుడు మాటలు వస్తాయి. సో వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్నగా రైమ్స్ వస్తాయి. మైక్ లో చెప్పండి అని చెప్తారనమాట. సో అందుకని చెప్పి ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఎప్పటి నుంచి నేను చాలా మంది దగ్గర చూస్తున్నాను. అందుకే జియా కూడా తీసుకున్నాను. ఇదైతే తీసుకుంది జస్ట్ 349 అనమాట దీని కాస్ట్. మీరు చెప్పడం మర్చిపోయాను కదా. ఇక్కడ వాయిస్ జెంట్ వాయిస్, కిడ్ వాయిస్, కొంచెం డెవిల్ లాగా వాయిస్ ఎలా వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే ఈ మైక్ కి ఇక్కడ ఉందన్నమాట. ఈ ఆప్షన్స్ ఇది క్లిక్ చేస్తూ ఉంటే ఒకటి మారిపోతుంది. హలో ఇది జెంట్ వాయిస్ అంటే కొంచెం జెంట్ లో సాఫ్ట్ వాయిస్. హలో తో పాటు ఒక టార్చ్ లైట్ టైప్ అనమాట. ఇది ప్రొజెక్టర్ టైపు. మనం ఇలా ఆన్ చేసి పెడితే
ఆ మధ్యలో ఇక్కడ రౌండ్‌గా కనిపిస్తున్నాయి కదా! అవి ఏంటంటే ఒక్కొక్క హోల్‌లో ఒక్కొక్క యానిమల్ టైపు లేదా కొన్నిటిలో బర్గర్స్ అలా ఇలా అని చెప్పి అన్నీ ఉన్నాయన్నమాట. సో, 3 టైప్స్ అవి ఇచ్చారు. అవి అందులో పెట్టేసి మనం లైట్ ఆఫ్ చేసి ఇలా చేసినట్టయితే ప్రొజెక్టర్ టైప్‌లో వస్తారు. పిల్లలు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ దీని కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ. 120, 130 ఆ రేంజ్‌లో వచ్చేసిందంతే. ఈ రోజు తీసుకొచ్చినవన్నీ కూడా పిల్లలకి యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. దట్ 2 ఇయర్స్ ప్లస్ పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి. 2 ఇయర్స్ నుంచి ఒక 5 ఇయర్స్ పిల్లల వరకు ఇవన్నీ కూడా బాగా ఇంట్లోని టీవీ, మొబైల్ ఎంగేజ్ చేసే కన్నా దట్ ఏంటి మనం ఏవో సైకిల్ ఉన్న బాల్స్ ఉన్న వాళ్ళంతా ఎక్కువ ప్లే చేయరు. ఇవంతే కొంచెం వాళ్ళు ఎంగేజ్ చేస్తారనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. కూర్చున్నారనంటే ఒక హాఫ్ అన్ అవర్ పైనైనా సరే అలా కూర్చొని మొత్తం ఆడతారు. అలా ఎంగేజ్ చేస్తాయన్నమాట. వీటిని స్టాకింగ్ గేమ్స్ అని కూడా అలా అంటారనమాట. సో ఇవైతే అందరికి యూజ్ అవుతాయి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను నేను. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతాను. యాజ్ యూజువల్ నా ఇన్స్టాని కూడా ఫాలో అయిపోండి. కృష్ణవేణి 3_3275 పక్కన కనిపిస్తుంది చూడండి. సో అక్కడ కూడా నేను పెడుతూ ఉంటాను. మీరు కామెంట్స్ లో లింక్స్ అని అడిగితే అక్కడ కూడా ఇస్తాను అనమాట. డైరెక్ట్ లింక్స్ వస్తాయి అక్కడికి మీకు. ఇవన్నీ కూడా నా పాపకు బాగా యూజ్ అయినట్టే మీ పిల్లలు కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంతో పాటు షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ ఇచ్చినట్టయితే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అనమాట. సో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీలైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా ఇచ్చేయండి. ఇంకా ఉందాం. బాయ్ బాయ్.